హలో నమస్తే వనక్కం సలాం అలైకుం దిస్ ఈజ్ యువర్ శివాని వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ టీఎల్జే. సో ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ వచ్చేసి మటన్ కర్రీ విత్ బగారా రైస్. చాలా బాగా చేసుకుందాం మనమైతే. ఈజీ రెసిపీతో అయితే నేను వచ్చేసా. ఈజీగా అంటే ఈజీ ప్రాసెస్లో అయితే చేసేసుకోవచ్చు. మనమైతే ఫస్ట్ వచ్చేసి మా ఇంట్లో అయితే కుక్కర్ ఖరాబ్ అయిపోయింది. ఇప్పుడు నార్మల్గానే పొయ్యి మీద పెట్టేసి ఉడకబెట్టాలి బగోనాలు వేసి. అయితే ఇప్పుడు నేను దాంట్లో అయితే ఏమేమి వేసి ఉడకబెడతానో చూసేద్దాం. సో ఫ్రెండ్స్, నేనైతే కేజీ మటన్ అయితే తీసుకున్నా. చూడండి, కేజీ మటన్ బాగా మంచిగా వాష్ చేసేసి ఇప్పుడు దీంట్లోకి టేస్ట్కి తగ్గట్టు ఉప్పు ఎంతైతే వేస్తున్నా, ఉప్పు ఎందుకంటే ముక్కలు కొట్టాలి కదా. ఉప్పు, తగినంత పసుపు, ఇప్పుడు దాంట్లోకి జింజర్ గార్లిక్ పేస్ట్, అల్లం వెల్లుల్లి ఒక స్పూన్ వేసేసుకోవాలి. ఒక స్పూన్ లేదా హాఫ్ స్పూన్ వేసేసి ఇప్పుడు దీన్ని మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు నేనైతే చేతితో కలపట్లేదు, ఇది ఎగురుతలేదు, చేతితో కలిపేద్దాం. ఏలేదు, చేతితోటి మంచిగా ముక్కలు అన్నిటికీ పసుపు పట్టేలాగా, ఉప్పు పసుపు పట్టేలాగా మొత్తం కలిపేసుకోవాలి. ఇదిగోండి ఇలా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసి అయితే పెట్టేస్తాను. దీని మూత పెట్టేసి అది ఉడకాలి మంచిగా, అంటే మెత్తగా నూనెలో పెట్టుకుంటే కరిగిపోయే అంత కాకుండా నార్మల్గా ఉడికితే దాన్ని మనమైతే మళ్ళీ కర్రీలా చేసుకోవాలి. ఓకేనా? ఇది ఉడికేదాకా మనమైతే వేరే పని చేసుకొని వచ్చేద్దాం. సో గైస్, మనకైతే మటన్ అయితే మంచిగా ఉడికిపోయింది. చూడండి, బాగు కాలుతుంది. చూడండి, మంచిగా ఉడికింది. ఇప్పుడైతే మనం దీన్ని అయితే కర్రీ అయితే తాలింపు వేసేద్దాం. చాలా కాలుతుంది. ఓకే, మనం తాలింపు అయితే వేసేద్దాం. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసేసి అదైతే పెట్టేస్తా బగోనా. ఇప్పుడు దీంట్లోకి అయితే ఆయిల్ అయితే యాడ్ చేసేసుకున్నాం. నేనైతే తగినంత, అంటే కొంచెం ఎక్కువనే ఉండాలి ఆయిల్. 2 స్పూన్స్ వేసా కదా, 4 స్పూన్స్ అయితే ఆయిల్ వేసేసా. ఆయిల్ వేసాక ఇప్పుడు అది కాగాలి, మంచిగా హీట్ అవ్వాలి. హీట్ అయితే మనకి మంచిగా ఏం వేసినా కానీ తొందరగా వేగుతాయి అనమాట. ఓకేనా? ఫస్ట్ ఇప్పుడు దాంట్లోకి ఇక్కడ ఆనియన్స్ అయితే కట్ చేసి పెట్టుకున్నాం ఆల్రెడీ. టొమాటోస్, ఆనియన్స్ మా చెల్లి కట్ చేసింది. ఇప్పుడు ఇవైతే ఆనియన్స్ అయితే ఒక టేస్ట్ చూద్దాం, ఆయిల్ హీట్ అయిందో లేదో. ఓకే, హీట్ అయింది. మీదకి వచ్చేస్తుంది ఖచ్చితంగా. సో అందుకే మెల్లగా వేసుకోవాలి. ఒకసారి కలిపిస్తుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనకి ఇవి వేగాయలు చూసుకుందాం. ఇగో ఇలా వచ్చాయి. ఇప్పుడైతే మనం దీంట్లోకి పసుపు అయితే యాడ్ చేసుకుందాం. 1/2 టేబుల్ స్పూన్ పసుపు, టర్మరిక్ పౌడర్. ఎందుకంటే ఆల్రెడీ దాంట్లో వేసాం కదా మనము ఉడకబెట్టేటప్పుడు. ఇప్పుడైతే కొంచెం వేసేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకుందాం. ఇప్పుడు దాంట్లోకి కరివేపాకు అయితే యాడ్ చేసేసుకుందాం. ఇది ఖచ్చితంగా నేను ఏ వంట చేసేటప్పుడైనా ఖచ్చితంగా చేతి మీద పడుతుంది. ఇంట్లో కానీ డైలీ వంట చేస్తా కదా, ఖచ్చితంగా పడుతుంది. ఇప్పుడు ఇవి ఆనియన్స్, కరివేపాకు మంచిగా వేగిందా చూసేసుకొని ఇప్పుడు దీంట్లోకి అయితే జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే వేసేసుకుందాం. దాంట్లో వేసాం కాబట్టి దీంట్లో అయితే కొద్దిగా వేసుకుందాం. కొంచెం జాగ్రత్తగా చేయాలి వంట చేస్తే ఖచ్చితంగా. చూడండి ఎట్లా చిటపట అంటుంది. ఓకే, వేగింది. ఇప్పుడు దీంట్లోకి మనమైతే ఇక్కడ మా చెల్లి అయితే దీంట్లోకి 4 టమాటోస్ అయితే కట్ చేసింది, పక్కకి పెట్టుకున్నా ఆల్రెడీ. ఇవైతే వేసేద్దాం.
వేసేసాక కలిపేసుకున్నాం ఒకసారి. ఇప్పుడు కలిపేసుకున్నాక ఇప్పుడు దీంట్లోకి సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. సాల్ట్ ఎంత వేసుకోవాలంటే దాంట్లో వేసాం కాబట్టి మనమైతే టేస్ట్కి తగ్గట్టు నేనైతే ఇంత వేస్తున్నా, తర్వాత చూసి మళ్ళీ అయితే వేసుకున్నాం. 1/2 టేబుల్ స్పూన్ అయితే సాల్ట్ వేస్తున్నా. ఇప్పుడు దీని మీద మూత అయితే పెట్టేద్దాం. మూత అయితే పెట్టేస్తా. ఇప్పుడు టమాటోస్ అయితే మంచిగా ఉడకాలి. టమాటోస్ ఎట్లా ఉడకాలంటే ఆయిల్ సపరేట్ అయిపోతుంది చూడు, అలా ఉడకాలి. మంచిగా ఉడుకుతుంది. ఇప్పుడు దాంట్లోకి మనం వేసుకోవాల్సింది ఏంటంటే అది ఉడికాక ఏదైనా సరే వేసుకో. సో ఫ్రెండ్స్, ఆ కుక్కలు అయితే మొరుగుతున్నాయి. మా చెల్లె ఏం చేసింది తెలుసా, మా అక్క వీడియో వేసుకుంటుందని కుక్కల్ని తరమడానికి పెద్ద కట్టె పట్టుకొని నిలబడ్డది తెలుసా, కొడుతుంది వాటిని. ఇప్పుడు ఒకసారి మనం అయితే మూత వేసుకొని ఒకసారి కలుపుకోవాలి, ఎందుకంటే అడుగంటకుండా మళ్ళీ. ఓకే ఫ్రెండ్స్, టమాటోస్ అయితే ఉడికినాయి మంచిగా. ఇప్పుడు దాంట్లోకి అయితే మనము కారం అయితే వేస్తున్నాం. ఎంత అయితే అంటే దీంట్లో మనమైతే కారం ఎక్కువ తింటేనే మంచిగా ఉంటుంది. సో కారం అయితే ఎక్కువనే వేస్తున్నాం. మా చెల్లె ముందే చెప్పింది కొంచెం కారం తక్కువ అని, కొంచెం తక్కువనే వేసుకుందాం, ఎందుకంటే ఇది చాలా కారం ఉంటుంది కాబట్టి 1.5 స్పూన్ అయితే వేస్తున్నా. కలుపుకుందాం ఒకసారి, సిమ్లో పెట్టేసుకుందాం, మళ్ళీ అడుగంటుతుంది. కలిపేసి సిమ్లో పెట్టి ఉడకనిద్దాం మంచిగా. సో ఫ్రెండ్స్, ఒకసారి అయితే మనం మూత తీసి చూసుకుందాం టొమాటోస్ అండ్ కారం ఉడికిందో లేదో. అడుగంటుతుంది కలపకుంటే. ఓకే ఫ్రెండ్స్, మంచిగా కుక్ అయిపోయింది. ఇప్పుడు దీంట్లోకి అయితే మనం కొంచెం అయితే వాటర్ అయితే యాడ్ చేసుకుందాం. ఎందుకనంటే ఒకవేళ కారం ఉడకలేదనుకో ఇంకా ఉడికిపోతుంది. ఇది ఒక్క 1 మినిట్ ఉడికిందంటే మనమైతే దీంట్లోకి అయితే మనం ఉడికించుకున్నాం కదా, ముక్కలు ఉన్నాయి కదా, మటన్ అయితే దాంట్లో వేసేద్దాం. మటన్ నాకైతే అస్సలు నచ్చదు తెలుసా, ఎక్కువ తినను. ఈ మధ్యనే కొంచెం తింటున్నా మంచిగా మటన్. మా మామ తీసుకొస్తున్నాడు కాబట్టి తింటున్నా. ఇంతకుముందు తీసుకొచ్చిన తినేదాన్ని కాదు, ఇప్పుడు తింటున్నాను. ఓకే, ఉడుకుతుంది మంచిగా ఉడుకుతుంది. ఓకే, ఇప్పుడైతే మనం దాంట్లోకి మటన్ అయితే వేసేద్దాం. ఉడికించుకున్న మటన్ అయితే దీంట్లో వేసేయాలి. వేసేసాక కదా దీన్ని అయితే ఒకసారి మంచిగా కలిపేసుకుందాం. కలుపుకున్నాక ఒకసారి మూత అయితే పెట్టేసుకుంది, ఎందుకంటే మంచిగా కుక్ అవుతుంది. ఒకసారి మంచిగా ఉడికిందంటే కారం అనేది ముక్కలకు పట్టాలి కదా, ఇట్లాగో కొద్దిసేపు ఉడకనిచ్చామంటే కారము ఉప్పు మంచిగా ముక్కలకు పడుతుంది అంటే నేను అది అట్లనే అంటాం మేము. సో దాన్ని ఏమంటారు అంటే టేస్ట్ వస్తుంది కదా, ఉప్పు కారం దానికి ముక్కకి ఏమంటారేమో నాకు తెలీదు, సారీ. అరే పోనీ ఏదో ఒకటి ఉడకాలి అంటే ఉడికితే మనకు సరిపోతుంది. ఒక 2 మినిట్స్ ఉడికిందంటే అయిపోతుంది. దాంట్లోకి మళ్ళీ వాటర్ యాడ్ చేసేసుకొని మసాలా వేసామంటే మన మటన్ కర్రీ ఈజీ కదా, ఎంత ఈజీగా చేసేస్తున్నాయి. ఇది నా స్టైల్, మా మమ్మీ ఎవరు కాదు అంటే వాళ్ళు వండేటప్పుడు చూసిన అంతే. ఇప్పుడు దాంట్లోకి అయితే మనం వాటర్ యాడ్ చేసుకుందాం, ఎందుకంటే వాళ్ళ ముందే చెప్పారు మంచిగా గ్రేవీగా పెట్టు, ఎక్కువ గ్రేవీ పెట్టు అని మొత్తుకుంటారు ఆల్రెడీ. సో మనమైతే ఎక్కువ గ్రేవీ అయితే పెట్టేసుకుందాం. వాటర్ అయితే ఇంకా కొన్ని యాడ్ చేయాలి. ఓకే, సరిపోతాయి. ఇప్పుడు ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేస్తే సెట్ అయిపోతుంది.
ఇప్పుడు అవి ఉడికిన తర్వాత దాంట్లోకి గరం మసాలా, మీట్ మసాలా, కొరియాండర్ పౌడర్ ఇంకా చాలా మసాలాలు వేసేసి లాస్ట్ కొత్తిమీర వేస్తే ఫినిష్. ఇవ్వండి టేస్ట్. సో ఫ్రెండ్స్, ఇదైతే బాగా కుక్ అయిపోతుంది. మనమైతే చూద్దాం ఒకసారి ఎంతవరకు వచ్చింది అనేది. ఓ మై గాడ్, చాలా వరకు అయితే కుక్ అయిపోయింది. ఇప్పుడు మనమైతే దీంట్లోకి మసాలాస్ అయితే యాడ్ చేసేసుకుందాం. దీంట్లో ఏమేమి మసాలాస్ ఉన్నాయంటే కొరియాండర్ పౌడర్, అదే ధనియా పౌడర్, గరం మసాలా, మీట్ మసాలా అయితే దీంట్లో అయితే మిక్స్ చేసిన, ఆల్ మిక్స్ చేసి పెట్టేసిన. ఇప్పుడైతే మనం దీంట్లోకి యాడ్ చేసేసుకుందాం. మంచిగా గ్రేవీ రావాలి కాబట్టి ధనియా పౌడర్ అయితే కొంచెం ఎక్కువనే యాడ్ చేశాను నేను. వాసన అయితే సూపర్. పెట్టేస్తాయి. ఇప్పుడు పెట్టేసి కొంచెం ఒక 2 minutes ఉడికింది అనుకో, దాంట్లోకి మనమైతే కొత్తిమీర, పుదీనా వేసిస్తే సూపర్ ఉంటుంది. ఉడకాలి ఇప్పుడు మంచిగా. సో ఫ్రెండ్స్, మనకైతే ఇప్పుడు ఇది మంచిగా ఉడికిపోయిందని నాకైతే అనిపిస్తుంది. ఒకసారి అయితే చెక్ చేసుకుందాం, ఎందుకంటే మసాలాస్ వేసినాం కదా, మసాలాస్ వేసి కూడా ఒక 5 minutes అవుతుంది. సో చూద్దాం. ఇప్పుడైతే దీంట్లోకి నేను ఇక్కడ ఆల్రెడీ కొత్తిమీర, పుదీనా అయితే కట్ చేసి పెట్టుకున్నా. ఇప్పుడైతే వేసేద్దాం. సో ఫ్రెండ్స్, మన మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే మనము బిర్యానీ రైస్ అయితే చేసుకుందాం. సో ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు బిర్యానీ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ దీంట్లోకి అయితే నేను ఇగో రైస్ అయితే తీసుకున్నా, సన్న బియ్యం ఇవైతే పక్కకు పెట్టేసుకున్నా. నేనైతే దీంట్లోకి ఎన్ని గ్లాసు బియ్యం తీసుకున్నా అంటే ఈ గ్లాస్తోని 2.5 అయితే తీసుకున్నా. మాకైతే మస్తు అవుతాయి అవి. సో ఇప్పుడు దీన్ని అయితే తాలింపు వేసేద్దాం. దీన్ని కాదు, బిర్యానీకి తాలింపు అయితే వేసేద్దాం. ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసేసుకొని కొంచెం హీట్ అయ్యాక ఆయిల్ అయితే వేసేసుకుందాం దీంట్లోకి. ఇప్పుడు దీంట్లోకి అయితే ఆయిల్ అయితే యాడ్ చేసుకుందాం. 3 tablespoons అయితే ఆయిల్ అయితే వేసేసాం. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఆయిల్ అయితే హీట్ అయిపోయింది. మనం అయితే ఇప్పుడు దీంట్లోకి బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, మొగ్గ ప్లస్ మిరియాలు అయితే యాడ్ చేసుకుందాం. చూసాగా ఇలా ఆయిల్ హీట్ అయిందా. సో ఫ్రెండ్స్, ఒకసారి అయితే కలిపేసుకుందాం. ఇది దీంట్లోకి అయితే మనము కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఆనియన్స్ అయితే వేసేద్దాం. ఒకసారి కలిపేసుకుందాం. మళ్ళీ సిమ్లో పెట్టేసుకొని కలుపుకుందాం, లేకపోతే మొత్తం నీళ్ళకి వస్తుంది. ఓకే, ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టిద్దాం. ఇప్పుడు ఇవి మంచిగా వేగాలి. వేగిన తర్వాత ఇట్లా రెడిష్ కలర్ వస్తాయా, రెడ్ అంటే గోల్డెన్ కలర్ వచ్చాక ఇగో ఇందుకే నేను సిమ్లో పెట్టేది. ఈ కుకింగ్ వీడియోస్ చేసేటప్పుడు మొత్తం కాల్చుకోవడం ఎక్కువ ఉంది. నాకు ఆయిల్ అయితే చాలాసార్లు మీద పడుతుంది. ఇది కొంచెం వేగాక దీంట్లోకి అయితే మనము ఎన్ని బియ్యం తీసుకున్నాం, 2.5 తీసుకున్నాం కాబట్టి బియ్యము దీంట్లోకి 5 glasses వాటర్ పోసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడైతే వాటర్ అయితే పోసేసుకుందాం దీంట్లో మనం. One. Three. 4. 5. వాటర్ అయితే పోసేసుకున్నాం. ఇప్పుడు దీన్ని అయితే మూత పెట్టేద్దాం. సాల్ట్ వేయడం మర్చిపోయాం. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనకి వాటర్ అయితే బాగా మరుగుతున్నాయి చూడండి.
పొంగ వస్తుంది. ఇప్పుడు దీనిలోకి అయితే మనం రైస్ యాడ్ చేసేసుకుందాం. నేనైతే బియ్యం ఆల్రెడీ కడిగి పెట్టేసాను. ఇప్పుడు ఇది మొత్తం వేసేసుకొని ఒకసారి కలిపేసుకోండి. ఒకసారి కలిపేద్దాం. కలిపేసి మూత పెట్టేస్తే అది ఉడుకుతుంది. సో ఫ్రెండ్స్, అన్నం అయితే ఉడుకుతుంది. ఇక అన్నం అనేస్తున్నా. మనకైతే ఉడికిపోయింది ఆల్రెడీ. ఉడికింది, అయిపోయింది ఆల్మోస్ట్. రైస్ అయితే అయిపోయింది. ఇంకా దీన్ని సిమ్లో పెట్టేసి అన్నం కొద్దిగా ఉమ్మగిలితే అయిపోతుంది. దాని మీద మనం కొత్తిమీర వేసేస్తే, కొత్తిమీర కొంచెం పుదీనా వేస్తే ఫస్ట్ అయితే వేసేద్దాం. వేసేసిన తర్వాత సిమ్లో పెట్టేద్దాం. సిమ్లో పెట్టేసి ఇంక ఇది ఉమ్మగిలితే సెట్ మన బిర్యానీ రైస్, మటన్ కర్రీ పర్ఫెక్ట్ అయిపోయినట్టు. తర్వాత తీసుకొని తినేద్దాం. సూపర్ ఉంటుంది. నూయించుకుంటేనే నాకైతే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి. సో ఫ్రెండ్స్, మన బిర్యానీ రైస్ అయితే, మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఎంత యమ్మీగా కనిపిస్తున్నాయి అంటే తింటే ఇంకెంత యమ్మీగా ఉంటుందో. ఒకసారి అయితే మీకు చూసా చూడండి ఎంత యమ్మీగా, ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. సో ఫ్రెండ్స్ చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. చూస్తే కదా నోరు ఊరుతుంది కదా. మీకు నోరు ఊరుతుందో లేదో చెప్పండి కామెంట్లో. ఎంత బాగుందో. నాకైతే టెంప్టింగ్గా ఉన్నట్టు అనిపిస్తుంది. మిగతా ఇంకా రైస్ ఇస్తా చూడండి. ఇదిగోండి మన రైస్, చాలా బాగుంది కదా. ఒకసారి చూపిస్తా చూడండి మీకు తిప్పేసి. చాలా బాగుంది కదా, మంచిగా ఉంది. రైస్ అయితే చాలా అంటే చాలా బాగుంది. మేమైతే ఇప్పుడు తింటాం. అంటే ఇప్పుడే కాదు, ఇంకా మా మమ్మీ రావాలి. మా మమ్మీ వచ్చిన తర్వాత అయితే తినేసాడే లేట్. సో ఫ్రెండ్స్, ఈ సింపుల్ రెసిపీ ఎలా ఉందో కామెంట్స్ చేసి చెప్పండి. చాలా అంటే చాలా బాగుంది కదా, చూడడానికి నోరు ఊరిపోతుంది. సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న జాయిన్ ఆప్షన్ క్లిక్ చేయగానే అందరికంటే ముందే నా అప్డేట్స్ మెంబర్షిప్లో చూసేయచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. సీ ద నెక్స్ట్ వీడియో. బాయ్.